అంతా కూడా ఢిల్లీ పోయి కూర్చున్నది అక్కడ. ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటికే ఒక 65-66 సార్లు పోయినట్టున్నాడు. ఆయన పోయింది నేను చాలక ఈరోజు మొత్తం మంత్రివర్గానే పట్టుకుపోయిండు ఢిల్లీ. వాళ్ళు అక్కడ సమీక్ష చేస్తున్నారట. దేని మీద సమీక్ష చేస్తున్నారు? 6 గ్యారెంటీలు మీరు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో సమీక్ష చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళ సమీక్ష అంతా కూడా ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి లెక్క పంపుతున్నాడట. అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి, రేపు ఆ ఎలక్షన్లు ఉన్నాయి, మరి లెక్క చక్కగా రావాలి. ముఖ్యమంత్రి చెప్పిండట, నా మాట ఎవరింటో లేరు, నా లెక్క కలుస్తలేదు, మీరే మాట్లాడాలంటే వీళ్ళందరినీ కూడా అక్కడ తీసుకుపోయి ఈరోజు లెక్కల యొక్క లావాదేవీలు తీసుకురావడానికే పిలిచినట్టుగా ఉన్నది తప్ప నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే రైతు బంధు పడతలేదు. 2 పర్యాలు ఇదివరకు రైతు బంధు పడలే. ఈ రైతు బంధు కూడా పడడానికి రైతులు రోజు లీకులు ఇస్తూ ఉన్నారు. రైతు బంధు రేపు పడుతుంది, ఎల్లుండి పడుతుంది, ఎప్పుడు పడుతుంది? యాసంగి కోతలైనగా పడుతుంది రైతు బంధు. అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి మనసు లేదు. కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతోటి చేసిండు. రైతు బంధు ఇస్తే వ్యాసంగి నాట్ల కంటే ముందే రైతు బంధు పడేది. మరి ఈరోజు మిడిల్ ఆఫ్ ది ఫిబ్రవరిలో ఉన్నా ఇప్పటి వరకు కూడా రైతు బంధు మరి ఈరోజు పడతదా పడదా అన్న అనుమానంలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికే చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ గారు మీరు మరి ఈరోజు ఢిల్లీలో కూర్చొని మా మంత్రులందరూ కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, చాలా బాగుంది. మీరు గతంలో చెప్పిండ్రు, చాలా విషయాలు చెప్పిండ్రు, మాకు చాలా అనుభవం ఉన్నది, మాకు చాలా అనుభవం ఉన్నటువంటి మా దగ్గర చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారు, ఇవన్నీ సాధ్యమవుతుందని చెప్పిండ్రు కదా మీరు. మరి ఈ రోజుకు ఇన్ని హామీలు అమలు చేయకుండా మీరు నిజంగా సమీక్ష కూర్చున్నప్పుడు ఇవి సమీక్ష చేయండి. రైతు బంధు మీద సమీక్ష చేయండి, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తాను 2500 మీద సమీక్ష చేయండి, వృద్ధులకు ఇస్తాను 2000 పెన్షన్ 4000 మీద, వికలాంగులకు ఇస్తున్నటువంటి పెన్షన్ 4000 6000 మీద, విద్యార్థులకు సంబంధించినటువంటి మరి 5 లక్షల గ్యారంటీ కార్డు మీద, మరి అదేవిధంగా ఈరోజు తులం బంగారం మీద ఇవన్నీ రివ్యూ చేస్తే బాగుంటుంది. వీటిని విడిచిపెట్టి మీ లెక్క కొరకు మీకుండేటువంటి డిమాండ్స్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పౌరుల యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఇప్పటికి మీరు పిలవడం అంటే ఆత్మగౌరవాన్ని మంటగలిపినట్టుగానే అవుతుంది. మరి ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా హామీలు అమలు చేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప లేకుండా ఇలాంటి వ్యవహారమే చేస్తే మీకు ప్రజల చేతిలో ఇప్పటికే మీ యొక్క వ్యతిరేకతను ప్రజలు మొదలుపెట్టిండ్రు. మీరు మొన్న స్థానికంగా జరిగినటువంటి మొట్టమొదటిసారి గుర్తింపు ఎన్నికల్లో కూడా మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టినా, ఒక రకంగా భయాందోళన పరిస్థితిలో ఎన్నికలు జరిపినా మీకు క్లియర్ మ్యాండేట్ రాలేదు. ఇప్పటికే మీకు వ్యతిరేక పవనాలనే ఇదే పద్ధతిలో కనుక మీరు వివరిస్తే ఖచ్చితంగా రేపు జరగబెట్టేటువంటి మరి ఏ ఎన్నికల్లోనైనా మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని గుర్తెరుగుతుంది బాగుంటుందని హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని, అప్రజాస్వామికంగా బాల్క సుమన్ అరెస్టు మరి ఇప్పటికైనా ప్రభుత్వం సమీక్షింటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.